హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే బీటీఎస్టీ అయితే పిఈ ఇచ్చాము నిన్న. అండ్ మంచిగా మార్నింగ్ టైంలో వర్కౌట్ అయితే అయ్యింది. అండ్ నిన్న అనుకున్నట్టు బేరిష్ ఏదైతే మనం బేరిష్ వ్యూని కంటిన్యూ చేసాము. అండ్ ఇవాళ వచ్చేసరికి 48,021 అంటే 48,000 పైననే రౌండ్ ఆఫ్ ఈవెన్ మంచి సపోర్ట్ లెవెల్ ఏదైతే మనం నిన్న డిస్కస్ చేసుకున్నామో అలానే వాళ్ళ లైవ్లో ఏదైతే టెలిగ్రామ్లో కూడా ఇచ్చామో 48,000 అనేది హోల్డ్ అయితే చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెండు సిచ్యువేషన్లు 48 నుంచి బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్ళడమా, లేకపోతే 48 కూడా బ్రేక్ చేసుకుని అండ్ 47,700 వచ్చేసి ఫైనల్ సపోర్టు. అండ్ ఇక్కడ నుంచి కూడా బ్రేక్ చేస్తే కనుక మనం నెక్స్ట్ డౌన్ సైడ్ ఏదైతే ఉందో 47,000 ఈ లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో 1 or 2 డేస్లో మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తుందా లేకపోతే కంటిన్యూషన్ వస్తుందా అనేది అయితే మనకైతే అర్థమైపోతుంది. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ నిన్న ఏదైతే మ్యాక్సిమం రెసిస్టెన్స్ లెవెల్ ఉందో సో ఆ రేంజ్ అండ్ ఇవాళ ఏదైతే స్వింగ్ లో ఉందో 22,250 అండ్ 329 దగ్గర కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. ఎప్పుడైతే మనకి ఈ 329 పైననే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తుందో దాని ఫాలోఅప్లో మనం బై అయితే చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ అంటే ఇదే రేంజ్లో ఉందనుకోండి, ఇక్కడ క్లోజ్ అయింది కదా. సో మనకి ఇక్కడ ఎంట్రీస్ వచ్చి ఇక్కడ ఉంటాయి అండ్ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే మనకి స్టాప్ లాస్ హిట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అనుకుంటే 329 పైన మనకి 15 minutes కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 360 టార్గెట్ 1గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 401గా ఉంటుంది. అలానే మనం ఆల్మోస్ట్ ఏదైతే ఛానల్లో మనం ప్రీవియస్గా అనుకుంటున్నామో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో ఉంది. ఒక్కసారిగా ఒక రేంజ్లో అంటే ప్రీవియస్ ఏదైతే ఉన్నాయో స్వింగ్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి 400 ఆర్ 500 22,500 మనకి క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో ఇంకా బుక్ చేసుకోలేదో వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి అప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో వీ కెన్ సీ ఒక మంచి నైస్ క్యాండిల్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడనే ఏదైతే రేంజ్ రాలేదు సో ఇక్కడనే కొంతవరకు కన్సల్టేషన్గా ఒక టైం పాస్ చేస్తుంటే కనుక ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీలో అయ్యి రావడానికి అయితే ఛాన్స్ లేదు. కాబట్టి సో మనం ఈ రకంగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే టార్గెట్ 3 అనుకున్నామో 22,500 అది బ్రేక్ అవుతే కనుక 584 అండ్ నెక్స్ట్ మంచి షార్ట్ కవరింగ్ సో ఎక్స్పైరీ కాబట్టి చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కూడా పిఈ అంటే పుట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏదైతే 48,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా స్టిల్ హోల్డ్ చేస్తుంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లో కనుక బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనకి ఛానల్ డౌన్ సైడ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా ఒక విక్ వదిలి ఎవరైతే మనకి ఇంకా ఇక్కడ బుల్లిష్ వెళ్దాం అనుకుంటారో ఈ విక్స్ ఈ కైండ్ ఆఫ్ విక్స్ వచ్చి అంటే ఇంకా ఛానల్ బ్రేక్ అయిపోయింది ఇంక ఇక్కడ పుట్స్ వేసేద్దాం అని హెవీగా ఉంటారో సో వాళ్ళందరినీ ఒక షేక్అవుట్ చేసుకుని తర్వాత పైకి వెళ్ళడం అనేది మనం ఇక్కడ కూడా చూస్తున్నాము క్లియర్ కట్గా. సో ఇమీడియట్గా ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఇనిషియేట్ అయితే చేయొద్దు. మనకి క్లోజింగ్ బేసిస్లో డైలీ క్లోజింగ్ బేసిస్లోనే ఈ ఛానల్ బయటకు వచ్చి ఏదైనా క్యాండిల్ కూర్చుంది అనుకుంటే అప్పుడు మనం కన్ఫర్మేషన్ తీసుకోవడం బెటర్. ఒక 100-200 పాయింట్స్ వదిలేసినా పర్లేదు, బట్ ఇలాంటి టైంలో ఇలాంటి క్యాండిల్ పడిందంటే ఇమీడియట్గా మనం ఇక్కడ పుట్స్ వేసుకొని కూర్చుంటాం. నెక్స్ట్ డే ఈ రేంజ్లో ఓపెన్ అయిందంటే కనుక చాలా వరకు మనకు నెగిటివ్ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బెటర్ పొజిషనల్గా అయితే ఇక్కడైతే చేయొద్దు. సో బెటర్ ఒక 1 day ఆగి దాన్ని కన్ఫర్మేషన్ తీసుకుని ఫాలోఅప్ క్యాండిల్ ఇంపార్టెంట్ క్లోజింగ్ తర్వాత అది ఏది వచ్చిందో అనే దాన్ని బట్టి తీసుకుందాము. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లోకి వస్తే కనుక 48,127 అండ్ 47,950 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఎప్పుడైతే 48,127 పైన ఒక సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ వస్తే కనుక మనం బై అయితే ఇనిషియేట్ చేయొచ్చు. సో టార్గెట్ 1 వచ్చేసి 48,300 వచ్చేసి మనకి టార్గెట్ 1, అలాగే టార్గెట్ 2 వచ్చేసి 48,394 వచ్చేసి టార్గెట్ 2, అలానే టార్గెట్ 3 వచ్చేసి 48,600,
48,995 వచ్చేసి టార్గెట్ 4గా ఉంటుంది. ఎందుకు టార్గెట్ 4 కూడా ఈరోజు ఇనిషియేట్ చేస్తున్నాం అంటే మీకు తెలిసిందే, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ ఎఫ్ఐఎస్ వచ్చేసి రెగ్యులర్గా మనకి సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు, అదొక రీజన్ అయితే. అండ్ పోలింగ్ పర్సంటేజ్ కూడా ఓవరాల్గా చూసుకుంటే కనుక కొంతవరకు తగ్గుతూ ఉంది. కొంతవరకు ఇన్వెస్టర్స్కి కూడా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌట్ ఉంటే కనుక మన డబ్బుల్ని అక్కడ ఉంచాం కదా, సో అది తీసేసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి తీసేసి మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వేసుకుందాం అనే ఇదిలోనే ఉన్నారు. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ నమ్మకుండా ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళ మ్యాక్సిమం పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు, మనం హిస్టారికల్ డేటా చూసినట్టయితే. సో ఈసారి కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వచ్చేసి అండ్ ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ హైలో ఉందో ప్రాఫిట్ బుకింగ్, సో ఇవన్నీ రీజన్స్తో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. బట్ ఇట్స్ కేమ్ టు ఏ సర్టన్ లెవెల్, లైక్ 48,000 అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ కూడా దాటింది అంటే కనుక మనం ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయితే చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో రేపటి సంగతికి వస్తే కనుక షార్ట్ సైడ్ 47,954 తర్వాత మనకి 15 మినిట్స్ క్యాండిల్ బట్టి మనకి టార్గెట్ 1గా 47,796, అలానే టార్గెట్ 2గా 47,600, అలానే టార్గెట్ 3 వచ్చేసి 392గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఓఏ డేటా కూడా బేరిష్గానే ఉంది స్లైట్లీ. సో మనం ఇక్కడ ఓఏ డేటా కూడా చూసేద్దాం. సో వీక్లీ చూసుకుంటే కనుక 13 lakhs ఉంటే కనుక వీక్లీ పుట్స్ 10 lakhs ఉన్నాయి. సో పుట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, సో గ్యాప్ అప్కి చాలా వరకు అవకాశం అయితే ఉంది. అండ్ నియర్ మంత్ అంటే మే మంత్ ఎండ్ అండ్ జూన్ మంత్ ఎండ్ అండ్ నెక్స్ట్ జూలై మంత్ ఎండ్ ఓఏ ఓవరాల్గా చూసుకుంటే 5.45 అండ్ 5.12 ఉంది. ఓవరాల్గా 33,000 అయితే కొంతవరకు సిగ్నిఫికెంట్గా అయితే చేంజ్ అయితే కనిపిస్తుంది. సో మనకి బేరిష్నెస్ అయితే కంటిన్యూ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఓఏ డేటా బట్టి అయితే ఉన్నాయి. అండ్ మన ఛానల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ ఎండింగ్లో ఉంది కాబట్టి సో కొంతవరకు కన్ఫర్మేషన్ అట్లీస్ట్ 1 day అయినా సరే మంచి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాము. తర్వాత ఎవరైతే పుట్స్ని సెల్ చేద్దాం అనుకుంటారో ఆర్ కాల్స్ని బై చేద్దాం అనుకుంటారో ఈ ఏరియాలో బై చేయండి. ఇమీడియట్గా మాత్రం వెళ్ళొద్దు, ఇంత అంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే వెళ్ళొద్దు, ఎందుకంటే మళ్ళీ ఒక డౌన్ సైడ్ వచ్చింది, ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ అగైన్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ డౌన్ అయిందంటే సెల్లింగ్ ప్రెషర్ చాలా దారుణంగా ఉంటుంది, మనకి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు. సో బీ కేర్ఫుల్ ఎట్ దిస్ సిచ్యువేషన్, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.